పశ్చిమాసియా ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న అమెరికా, మరోవైపు అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇజ్రాయెల్. కానీ వీటిని తిప్పలు పెడుతోంది మాత్రం ఇరాన్. అవును, గత నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఒక దేశంలా కాకుండా ఒక గెరిల్లా సైన్యంలా పోరాడుతుంది. తక్కువ వనరులతో ఎక్కువ నష్టాన్ని ఎలా కలిగించాలో ఇరాన్ ప్రపంచానికి చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారపూరిత నిర్ణయాలు, ఆయన నోటి దురుసుతనం ఇప్పుడు అమెరికా సైనికుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాకు చెందిన రీఫ్యూలింగ్ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం ఇంకా తన వింత ప్రవర్తన వీడలేదు. ఒక వేదికపై మాట్లాడుతూ హర్మూజ్ జలసంధిని తన పేరుతో ట్రంప్ స్ట్రైట్ అని పిలుస్తూ జోకులు పేల్చుతున్నాడు. ఇక్కడ వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంటే ఒక దేశాధినేతగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా హాస్యాస్పదంగా ఉంది.